అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము. కన్యారాశి వారికి జూలై 27 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష అబ్బర్ను మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి చూడండి. మన గురువు పేరు వచ్చి కుమారస్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు కన్యారాశి వారి యొక్క నక్షత్రాలు ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వారు ఈ యొక్క కన్యారాశి పరిధిలోకి వస్తారు. ఇక గ్రహ బలాల ప్రకారము బుధ బలము ఈ రాశికి అధిపతి. బుధుడు అనుకూలంగా ఉండటంతో తెలివితేటలు, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి. ఇక చంద్రబలము మనశ్శాంతి, కుటుంబ సహకారం లభిస్తాయి. రవి బలము ఉద్యోగ అధికార సంబంధిత పనుల్లో పురోగతి ఉంటుంది. ఇక గురు బలము ఆర్థిక విషయాల్లో శుభ ఫలితం కలిగే అవకాశం ఉంది. శని బలము క్రమశిక్షణతో వ్యవహరిస్తే విజయాలు మీ సొంతమవుతాయి. ఇక పరిహార పరంగా సోమవారము శివాలయంలో పాలు లేదా నీటితో అభిషేకం చేయించండి. ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. పేదలకి పచ్చపెసలు లేదా పుస్తకాలు దానం చేయండి. బిల్వ దళాలతో శివార్చన చేసి సాయంత్రం దీపం వెలిగించండి. ఇక రేపు రోజున పరమశివుడు ఆరాధన అత్యంత శుభప్రదము. శివ పంచాక్షరి మంత్ర జపము బిల్వ పత్రాలతో పూజ చేయడం వల్ల కార్యసిద్ధి, మానసిక ప్రశాంత, కుటుంబ శ్రేయస్సు కలిగే అవకాశం ఉంది. ఇక రేపు రోజున కన్యారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ, శుభ సమయము ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు. ఇక రేపు రోజున కన్యారాశి వారు ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు విజయాన్ని అందిస్తాయి. తొందరపాటు నిర్ణయాలకు మాత్రం దూరంగా ఉండండి. ఇక రేపటి రోజున మీ జీవితంలో ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టల్ని రేపటి రోజు మీరు దక్కించుకోబోతున్నారు. అదేవిధంగా రేపటి రోజు మీకు కనివిన పెద్ద శుభార్తకు పొందుతారు. రేపటి రోజున ఖచ్చితంగా కూడా విశేషమైనటువంటి చాలా రకాల అనుకూలమైన చెప్పుకోండి. ప్రతి ఒక్క విషయం గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. రేపటి రోజున మీ జీవితంలో సాధారణమైన రోజు అయితే కానే కాదండి. చాలా కాలంగా మీరు ఎదుర్కొన్నటువంటి ఒక కీలకమైనటువంటి మార్పు రేపటి రోజున మీ గుమ్మం ముందు నిలబడి ఉందా అన్నట్లు కనిపిస్తుంది. మీరు ఎన్నో సంవత్సరాలు కనిపిస్తున్నటువంటి కష్టాలు, అవమానాలు, నిరాశలు, అలాగే ఆర్థిక ఇబ్బందులకు ముగింపు పలికేటువంటి రోజు అనమాట. ఇక రేపు రోజున ఈ సమయాన మీకు అత్యంత దగ్గరగా ఉంటూ మీపై అసూయతో ఉన్నటువంటి ఒక వ్యక్తి అసలు స్వరూపం అనేది బయటపడబోతుంది. ఇది కేవలం భయపెట్టేటువంటి మాట అయితే కాదండి. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితులు మీ జాతకంలో ప్రత్యేకమైన మార్పును చూపిస్తున్నాయి. శని, శుక్రుడు, బుధుడు అలాగే అంగారకుడు యొక్క అనుకూల ప్రభావం వలన మీ జీవితం రేపు రోజున కొత్త అవకాశాలు ఏర్పడేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రేపు రోజున మీ యోగం వలన అనేక రకాల కూడా నిలిచిపోయేటువంటి పనులు ముందు కలడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడము, అలాగే మీ యొక్క అదృష్టం ఒక్కసారిగా మేలుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే రేపటి రోజున మీరు ఎవరు నమ్మాలి, ఎవరో దూరంగా ఉండాలనే విషయంతో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలండి. మీరు గతంలో ఎంతోమంది నమ్మి మోసపోయి ఉండవచ్చు. మీ మంచితనాన్ని ఉపయోగించుకొని మీ వెనుక కుట్రలు చేసిన వారు కూడా ఉండవచ్చు. కానీ ఇకపై పరిస్థితి మారబోతుందండి. ఇప్పటి వరకు దాగి ఉన్నటువంటి నిజాలు ఒక్కోటిగా మీ ముందుకు తప్పకుండా వస్తాయి. ఎవరు నిజంగా మీ శ్రేయస్సును కోరుకుంటున్నారు, ఎవరు మీ ఎదుగుదలను చూసి అసూయ పడుతున్నారు అనేది కూడా కాలం రేపటి మీకు స్పష్టంగా చూపించబోతుంది. అందుకే రేపటి రోజున భావోద్వేగాలతో కాకుండా వివేకంతో నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరము. ఇక మీ జీవితంలో జరిగే ఈ మార్పులను అర్థం చేసుకోవడానికి చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే రేపటి రోజున నేను చెప్పిన ప్రతి విషయం కూడా మీకు ఏ విధంగా ఈ విషయంలో ప్రభావం కూడా చూపిస్తుందండి. ఎక్కువగా మీ దైవిక సంకేతాలను సరైనటువంటి విధంగా అర్థం చేసుకొని రేపటి ముందుకు సాగితే అదృష్టం మీ వైపు నిలబడుతుంది. లేదంటే మీ చేతికి వచ్చినటువంటి అవకాశాలు కూడా మీరు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇక మీ జీవితంలో బయటపడబోయేటువంటి ఒక నమ్మక ద్రోహి గురించి కూడా, అలాగే మీరు అందుకోబోయేటువంటి శుభవార్త గురించి శ్రద్ధగా ఆలకించండి. ఇక మీకు ఒక మంచి శుభవార్త సంకేతం గురించి వివరంగా చెప్తానండి. మీరు చాలాసార్లు ఒక విషయం గమనించి ఉంటారు.
అంటే అన్నీ బాగానే జరుగుతున్నాయని చెప్పి అనుకునే సమయంలో అకస్మాత్తుగా ఏదో ఒక అడ్డంకి వచ్చి పని ఆగిపోవడము, నమ్మిన వ్యక్తి మాట మార్చడము లేదా చివరి క్షణంలో అవకాశం చేజారిపోవడము జరుగుతూ వచ్చి ఉంటుంది. ఇలాంటి సంఘటనలు కేవలం యాదృచ్ఛికంగా అయితే జరగనే కావండి. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఉన్నటువంటి గ్రహ ప్రభావాలు, మనకు నిర్ణయాలు, అలాగే మన చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా మన పరిస్థితుల యొక్క మనకు సృష్టించేలా ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు ఆ ప్రభావాలు క్రమంగా తొలగిపోయే సమయం అని చెప్పుకోవాలి. మీ జీవితంలో ఇంతవరకు మీరు అడ్డుకలిసిన ఒక వ్యక్తి లేదా ఒక పరిస్థితి ఇక ఎక్కువ కాలం అయితే కొనసాగదండి అన్నట్లుగా రేపటి మీ ముందే నవ్వుతూ మాట్లాడే వెనుక నుండి మీ యొక్క విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి అసలు యొక్క స్వరూపం అనేది బయటపడే సూచనలు ఉన్నాయి. అందుకు అతను బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, లేదా మీకు అత్యంత దగ్గరగా ఉండి ఒక వ్యక్తి కూడా కావచ్చండి. ఇక రేపటి చిన్న సంఘటన, ఒక ఫోన్ కాల్ లేదా ఒక మాట ద్వారా మీకు ఒక నిజం అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. అయితే ఆ నిజం తెలిసిన వెంటనే కోపంతో నిర్ణయాలు తీసుకోకండి. భగవంతుడు మీకు ఆ వ్యక్తిని గురించి ఏదైనా అవకాశం ఇచ్చారని చెప్పి భావించండి. అలాగే కొన్నిసార్లు శత్రువును ఓడించడం కంటే కూడా గొప్ప విజయం ఉంటుందండి. కాబట్టి మీ యొక్క శక్తిని గోడల మీద కాకుండా మీ లక్ష్యాల మీద పెట్టండి. అప్పుడు మీ ఎదుగుదలను ఎక్కువ ఎవరు ఆపలేరు. అయితే రేపు రోజున మీ ప్రశాంతి మీకు అతిపెద్ద ఆయుధంగా మారబోతుంది. ఇక అదే సమయంలో మరో శుభపరిణామం కూడా ఆర్థికంగా రాబోతుందండి. చాలా కాలం నిలిచిపోయిన ఒక పని రేపటి రోజున ముందు కలటము, ఆర్థికంగా ఊపందించేటువంటి సమస్యలు రావటము, లేదా మీకు రాయించిన అవకాశం రేపటి మీ ముందుకు రావడం అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లే. ఇక ధనయోగం వ్యాపారం ఎలా ఉండబోతుందంటే ఎలాంటి అవకాశాలు మీ గుమ్మం బయట తట్టబోతున్నాయి అని ఇలా తెలుసుకుందాము. ఇప్పుడు మీ జీవితం ప్రారంభమయ్యే కాబోయేటువంటి రెండవ మహాశుభపరిణామం ఏంటంటే ధనయోగానికి సంబంధించిందండి. ఇక రేపు రోజున చాలా కాలంగా మీకు ఆగిపోయినటువంటి ధనం రావటము, మీ జీవితంలో మార్పులు రావడం జరుగుతుంది. ఇక రేపు సంపాదించిన డబ్బు నిలబడిపోవడం, రావాల్సిన డబ్బు ఆలస్యం కావటము, వ్యాపారంలో ఆశించిన లాభాలు లేకపోవడము, ఉద్యోగులు ఎదుగుదల ఆగిపోవడం వంటి సమస్యలతో రేపటి మీరు బాధపడుతూ ఉంటే కనుక రేపటి రోజున పరిస్థితులను మీరు మెల్లగా నిలిపోగలుగుతారు. వారేటువంటి సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక నిలిచిపోయేటువంటి శుభ పరిణామాలు రేపటి రోజున మళ్ళీ కలగడం మొదలవుతాయండి. ఇక పాత మీ జీవితంలో రేపటి రోజున కనిపిస్తాయి కూడా. ఇక రేపటి రోజున మీ ముందుకు వచ్చే ప్రతి కళ కూడా రేపటి రోజున మీ యొక్క అవకాశాన్ని జాగ్రత్తగా అయితే పరిశీలించడానికి మీరు పక్కనే ఉండండి. ఇక చిన్న అవకాశం కనిపించిన భవిష్యత్తు పెద్ద విజయాన్ని పునాది కావచ్చు. ఈ విషయంలో పాత పరిచయం మరలా కలవడం, ఉద్యోగం సంబంధించి సమాచారం రావటము, వ్యాపారంలో కొత్త ఒప్పందం కోరటము, లేదా గతంలో వదిలేసిన ఒక పని మరలా మీ ముందుకు రావటము, ఇలాంటివి జరుగుతాయి. మీరు ధైర్యంగా అడుగులు కనుక ముందుకు వేస్తే ఆ అవకాశాలు మీ ముందు గమనాన్ని పూర్తిగా మార్చగలవు. అయితే తొందరపడి నేను మాత్రం తీసుకోవడం మాత్రం ఇటువంటి చేయకండి. మాటలు గుడ్డగా ఎవరైనా నమ్మకండి. మాత్రం ఇటువంటి చేయకుండా ఉండేది మంచిది. ఇక అలాంటి రకంగా రేపటి రోజున అవసరం లేనటువంటి ఖర్చులు కూడా మీరు తగ్గించుకొని భవిష్యత్తు కోసం కొత్త పొదుపు చేసుకోవడం ప్రారంభించండి. అలాగే మీ యొక్క సంపాదనలో కొంత భాగాన్ని కూడా మీరు సేవా కార్యక్రమాలకి లేదా ఏదైనా సరే దాన ధర్మాలు అఫెండర్స్ ఉంటాయి కండి, వాళ్ళకి ఇవ్వటం మాత్రం మంచిది. అదేవిధంగా రేపటి రోజున మన పెద్ద చెప్పేటువంటి ధనం చేసినా కూడా తగ్గదంట. మరి అంత శుభాన్ని తీసుకొస్తుంది. కాబట్టి రేపటి రోజున ధనయోగంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు రేపటి రోజున జీవితంలో ముఖ్యమైనటువంటి పరీక్ష కూడా మీకు దేవుడు ఇచ్చినట్టు తెలుసుకోండి. ఇక రేపటి రోజు మీ యొక్క పరీక్ష దేవుడు కూడా అన్ని రకాలు కూడా మార్చబోతున్నాడండి. ఇంకే వ్యక్తి ముందుకు సాగితే అదృష్టం రేపటి మీకు పూర్తిగా అనుకూలంగా మారేటువంటి ఇక రేపటి రోజున మీ జీవిత మార్పులకు అయితే నాంది పలకముందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు మీన రాశి యొక్క నక్షత్రాల ప్రకారము ఉద్యోగ వ్యాపార కూడా చాలా అనుకూలమైనని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఇక మీ యొక్క అనుకూల ఇంటిపై ఉన్నటువంటి ప్రతికూల ప్రభావాలు ఎలా తొలగిపోతాయని కూడా పూర్తిగా తెలుసుకుందాము. మీ జీవితంలో ఒక శుభ వ్యక్తి ఎలా ప్రవేశించిపోతారనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ ఇంటి వాతావరణానికి, మీ మనశ్శాంతికి, మీ అదృష్టానికి ఎంతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. కొంతకాలంగా కారణాలు లేకుండా ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరగటం, మనసు ఎప్పుడు కూడా భారంగా అనిపించడము, మంచి పనుల్లో చివరి క్షణంలో ఆగిపోతూ ఉండటము, లేదా ఎవరో అవిచిన ఆటంకాలు ఎదుగుతేవటము, ఇలాంటివి జరుగుతూ ఉంటే కనుక వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తేలిగ్గా అయితే తీసుకోకండి. అదేవిధంగా రేపటి ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే ప్రతికూలమైనటువంటి వాతావరణం కూడా మన యొక్క ఇంటిపై ప్రభావం కూడా చూపిస్తూ ఉంటుందండి. ఇక అదేవిధంగా ఒక సమస్య మీ జీవితంలో మార్పులకి అయితే ఎక్కువ ప్రభావం చూపించబోదని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారు ఎన్నో ఉండక అది పరిపూర్ణమైన చెప్పుకోవాలండి. ఇక రేపటి మీ పూజకు రెట్టింపు ఫలితం దక్కపోతుంది. అలాగే రేపటి మీకు చాలా అవసరం, ప్రత్యేకంగా శివుని పూజ అన్ని రకాలు కూడా మేలు చేస్తుంది. రేపటి రోజున తొందరపాటు నిర్ణయాలకి దూరంగా ఉండండి. శివుని స్మరణతో రోజును ప్రారంభిస్తే ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక విషయాల్లో శుభ ఫలితాలు పొందే అవకాశాలు అయితే మెరుగ్గా ఉన్నాయి. మరి తెలుసుకోకండి కన్యా రాశి వరకు జాతక ఫలితాలు. తిరిగి రేపు మరి వీటితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.